హాయ్ హలో అండి నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నాట్ ట్రెండ్స్. ఇది వచ్చేసి మా ఇంట్లో బోనాల రోజు అనమాట. నేనైతే ఇలా మంచిగా పింక్ కలర్ శారీతో రెడీ అయిపోయాను. సో ఇంట్లో పూజ అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే బోనం తీసాము. అంతకుముందు నేను మా ఇంట్లో బోనాల కోసం ఏమేమి ప్రిపరేషన్ చేసుకున్నాను ముందు రోజు అవన్నీ కూడా నేను 2 వీడియోస్ లాగా తీసి పోస్ట్ చేశాను. ఆ వీడియో చూసాక ఈ వీడియో చూస్తే మీకు కంటిన్యూస్ వ్లాగ్ అర్థమవుతుందనమాట. ప్లీజ్ అండి, చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్. ఒకవేళ యూస్ఫుల్ అవుతుంది, బాగుంది వీడియో అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం అసలు మర్చిపోకండి. నా శారీ ఎలా ఉంది, జ్యువెలరీ ఎలా ఉంది, ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్. ఈ శారీ ఎక్కడ తీసుకున్నారని అడుగుతారు కదా చాలామంది. సో ఈ శారీ అయితే నేను రెడ్డి బ్రదర్స్లో తీసుకున్నాను, సరూర్ నగర్లో ఉన్న రెడ్డి బ్రదర్స్లో. ఇంకా మేము బోనం తీస్తున్నాము. ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ ఇలా తీసుకొస్తారనమాట, పూజ రూమ్లోంచి బోనం తీసుకొని వచ్చి మా ఆడపడిచికి ఎత్తుతాము. ఈ ఇయర్ వచ్చేసి మా టోనీ ఇంకా మా అన్నయ్య మిస్సింగ్ అనమాట. మా టోనీ వచ్చేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. టోనీ అంటే ఎవరు అనుకుంటున్నారు కదా, మా ఆడపడిచి వాళ్ళ కూతురు. ఇంకా తనేమో ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. అన్నయ్యకేమో ఐ ఆపరేషన్ చేసుకున్నారు కాబట్టి సో తను జర్నీ చేయొద్దని చెప్పేసి తను రాలేదు. ఇంక ఈసారి మా తమ్ముడు వాళ్ళు, మా వదిన, మా చెర్రి, నేను, మా అత్తమ్మ, దీన అందరం కలిసి. చాలామంది ముందు వీడియో చూసి అక్క మీరు మంచి పట్టు శారీ కట్టుకోలేదు బోనాల వీడియోలో అని అడుగుతున్నారు. జస్ట్ అవి ప్రిపరేషన్ వీడియోస్, ఇంకా పూజ వీడియోస్ అండి. ఇంకా ఇది వచ్చేసి అసలైన వీడియో అనమాట. ఇంక ఈ వీడియోతో ఎండ్ అయిపోతుంది బోనాల వీడియో. ఇంకా మేమైతే బయటకు వచ్చేసినాము. మా దీనదల్లేమో ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో హాఫ్ శారీ వేసుకుంది. సేమ్ కాంబినేషన్లో మా ఆడపడుచు కూడా శారీ కట్టుకుంది. ఏంటి మళ్ళీ స్వాతి ఎత్తుకుంటుంది అనుకున్నారు కదా. సో జస్ట్ ఏం లేదండి, కొంచెం సేపు ఎత్తుకొని ఒక 10 అడుగులు వేస్తాను అంతే. ఆ తర్వాత మళ్ళీ మా వదినకి ఇచ్చేస్తాను. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఇలా బోనం బయటికి తీసామో లేదో వర్షం స్టార్ట్. ఇంకొంచెం సేపు ఇంట్లో ఉన్నా అయిపోతుండే అనిపించింది, ఎందుకంటే అంత పెద్ద వర్షం పడింది. చూపిస్తాను పదండి మీకు కూడా. ఈ ఇయర్ మా దీనా కూడా బోనం ఎత్తుకోవాలని చాలా ఎక్సైట్మెంట్గా ఉండే. సో అందుకే మా అత్తమ్మ ఏం చేసిందంటే ఒక చెంబులో వాటర్ పోసేసి పైన వేపాకులు పెట్టేసి ఇచ్చేసింది. కార్ ఏది చెరి ఉంది. అరే వర్షం ఎక్కువ అవుతుంది. ఏ రండి రండి, నేను కూడా వస్తున్నా. చూశారు కదా, మేము బోనం ఎత్తుకొని ఇట్లా జస్ట్ బయటకు వచ్చామో లేదంటే మొత్తం తడిచిపోయినాం. ఇంకా పాపం మా ఆడపడుచు అయితే మొత్తం అసలు సారీ అంత పట్టు సారీ మొత్తం తడిచిపోయింది. వన్స్ ఒకసారి బోనం ఎత్తుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళొద్దంట. సో అందుకే ఇంకా మేము కంటిన్యూ అయిపోయినాము. ఇంకా మా వదిన ఎక్కించుకున్న తర్వాత ఇంకా మేము కూడా టెంపుల్కి వెళ్ళినాం. కానీ ఎంత పెద్ద వర్షం వచ్చిందంటే మొత్తం అంతా తడిచిపోయినారు. అందరు పట్టు సారీలు కట్టుకొని మంచిగా రెడీ అయ్యి వస్తారు కదా టెంపుల్కి. కొద్దిసేపు వర్షం రాకుంటే బాగుండు అనిపించింది. బట్ అయినా ఏం చేస్తాం, ఎప్పుడైనా బోనం తీసినప్పుడు వర్షం పడుతుందంట, పక్కా పడుతుందంట. అదేంటో నాకు తెలియదు, బట్ అలాగే అయిందనమాట ఈసారి కూడా మాకు. నార్మల్గా ఎవ్రీ ఇయర్ బోనం తీసిన తర్వాత కొంచెం చిన్న జల్లు పడుతుంది, బట్ కానీ ఈసారి చాలా చాలా పెద్ద వర్షం వచ్చిందండి. ఎంతమంది క్రౌడ్ ఉన్నారో ఇక్కడ. ఇంత పెద్ద వర్షం వస్తున్నా కానీ అందరు బోనాలు ఎత్తుకొని ప్రదక్షిణలు చేస్తున్నారు. మా వదిన కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉంది. మేము పక్కన నించున్నాము. ఎంత క్రౌడ్ ఉందో అసలు, నించోడానికి కూడా ప్లేస్ లేదనమాట. రిక్కీ ఎవరు అనుకుంటున్నారు కదా, దీనా వాళ్ళ ఫ్రెండ్ అనమాట. తిను ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. మా గల్లీలోనే ఉంటుంది రిక్కీ.
మేము వచ్చే వరకు ఇంట్లో పవర్ కూడా కట్ అయిపోయింది అనమాట. సో ఇంకా అందుకే ఇంకా వచ్చేసాము. ఛార్జింగ్ లైట్ వేద్దామని అనుకున్నాం, బట్ కానీ వెంటనే పవర్ వచ్చేసింది అనమాట. సో మా అత్తమ్మ ఏమంటుందంటే, నేను ఇంత మంచి శారీ కట్టుకొని వేస్ట్ అయిపోయింది, అసలు నేను కార్లోంచే దిగలేదు, మొత్తం అంతా అక్కడే కూర్చున్నా, ఇంట్లో ఉన్న అయిపోతుండే, అనవసరంగా టెంపుల్కి వచ్చి దేవుని కూడా దర్శనం చేసుకోలేదు అని అంటుంది. ఎందుకంటే తన పట్టు శారీ ఎక్కడ తడిచిపోతుందో అని చెప్పేసి అసలు బయటికి రాలేదన్నమాట. మా వదిన శారీ అయితే పాపం మొత్తం ఫుల్గా దాచిపోయింది, తనకు అందుకే డ్రెస్ ఇచ్చేసాను. నేనైతే కొన్ని ఫొటోస్ అవి తీసుకున్న తర్వాత ఇంకా సారీ తీసేద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే అక్కడ చేసుకుందని చెప్తా. ఆ చీర 10,000 అంటున్నట్టు ఇస్తావా? 10,000. ఇక్కడైతే ఇంకా మా ఆడపడుచు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. తమ్ముడు ఇంకా మా మరదలు వాళ్ళు ఈవినింగ్ 5:30-6కి అట్లా వెళ్ళారనమాట. సో మా తమ్ముడు చూసారా, వెనక దాక్కుంటున్నాడు వీడియో తీస్తున్నామని చెప్పేసి. ఇంతటితో మా బోనాల వీడియో అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇంకొక మంచి షాపింగ్ వీడియోస్ మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను, ఇంకా చూసేయండి. మరి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మొత్తం చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం